గొడవలు జరుగుతాయని తెలుసు, గొడవలు జరిగితే పోలీసులు ఉండకూడదు అని తెలుసు. ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఈరోజు ఈ స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయంటే ఎంత వన్ సైడెడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే ఇబ్బంది పెట్టడానికి చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎక్కువ దీని గురించి మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాము. ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనించిన ప్రతి ఒక్క పోలింగ్ బూత్ కి నేను వెళ్తే పోలీసులు కూడా లేని కొన్ని బూత్లలో కాడ కానిస్టేబుల్స్ కాంప్లికేటెడ్ బూతుల కాడ పోలీసులు కూడా లేని పరిస్థితుల్లో నిన్న కనిపించింది. చెప్పడం మాత్రం ఆలగడ్డ చాలా పెద్ద ఫ్యాక్షన్ ఏరియా అని చెప్తారే గానీ ఎక్కడ కూడా పోలీసులు ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కూడా కనిపించలేదు. అంటే గొడవలు జరగడానికి ఫ్రీ హ్యాండ్ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇచ్చినారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. కేవలం ఆలగడ్డలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా జరిగిన గొడవలు దీనికి ఎగ్జాంపుల్. ఆలగడ్డలో నిన్న నేనే స్వయంగా అహోబిలంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఫోటోలు మెసేజ్లు వీడియోలు పెట్టినా కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. కేవలం అహోబిలంలో 3 గంటలు గొడవలు జరుగుతున్నాయి. ఒకే బూత్ లో 3 గంటలు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఉండి గొడవలు చేపిస్తున్నారని పదే పదే నేను చెప్తున్నా కూడా ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆఖరికి రాళ్ళు వేయించుకున్నంత పరిస్థితి కలిగిందంటే ఆఖరికి పోలీసులకే దెబ్బలు తగిలినాయి. ఆ గొడవలలో పోలీసులకు దెబ్బలు తగిలినాయి. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు సరిగ్గా యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే. ఈసీకి నేను రిటర్న్ గా కంప్లైంట్స్ ఇస్తున్నాను. మినిట్ టు మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గొడవలు జరుగుతున్నాయి రండి, ఎవరైనా పంపించండి, ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి అని చెప్పి. కానీ నేను ఎంత సేపు చెప్పినా కూడా ఎవరు రాలేదు. అదే కంటిన్యూ అయింది రాత్రి కూడా. ఏదైనా జరిగినచ్చు గతంలో మేము లేనప్పుడు, అంటే నేను చిన్న ఉన్నప్పుడు మేము పుట్టకుండా కొంచెం ఉండిండొచ్చు. అంటే అయిపోయిన ఈరోజు అది సిచ్యువేషన్ లేదు. సరే వాళ్ళకి ఇంకా ఏదైనా వాళ్ళకి ఉంది అంటే రమ్మని మా ఊరికి వస్తారు. ఎవరు సడన్గా వాళ్ళు కొత్త పనులు చూసపోవడం మాట్లాడదామంటే మాట్లాడడానికి సిద్ధమే, వేరే దానికైనా సిద్ధమే. అంతేకాదు దాన్ని ప్రజల మీద ఆపాదించడం ఏంటి? ఈ గ్రామం నాది, ఈ మనుషులు నా వాళ్ళు ఆపాదించడం ఎవరు కాదు. వాళ్ళకి అభివృద్ధి కావాలి. ఇప్పుడు మనం సిట్టింగ్ హియర్ యాజ్ ఫ్రాక్షనిస్ట్, సిట్టింగ్ హియర్ యాజ్ పొలిటీషియన్స్. పాలిటిక్స్ లోకి వచ్చినాం, ఎవరైనా స్థానంలో కూర్చుంటున్నాం. ఒక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకున్న తర్వాత లేకపోతే ఏదైనా బాధ్యత మనం ఇస్తే తాలూకా ప్రజలందరూ కలిసి ఇచ్చిన బాధ్యత. నాకు ఓటే గెలిచి 10 మంది దూరం మెజారిటీ వస్తే అది వరకు నాకు సంబంధం ఉంటుంది, మిగిలిన వాళ్ళతో సంబంధం ఉంటుందా? అది గమనించాలి. అది వదిలేసి మొత్తాన్ని వెనక్కి తీసుకుపోతామని ఎట్లా? మహిళల పైన దాడులు చేయడం కరెక్ట్ కాదనేది ఉమా మౌని గారికి ఆరోపించింది. ఎక్కడ దాడి జరిగింది మీరు చూడండి, వీడియోస్ ఉన్నాయి కదా. ఎక్కడ ఒక దగ్గరైనా దాడి జరిగింది, ఎక్కడైనా ఇది జరిగింది మీరు చూడండి. నేను ఎక్కడ కూడా వాళ్ళ మీదికి వెళ్ళలేదు, వాళ్ళ మీద దాడి జరిగింది ఎక్కడ కూడా జరిగింది చూడండి. వీడియోస్ ప్రతి ఒక్కటి వీడియోస్ ఉన్నాయి కదా. మీరు అవబిలంలో జరిగినారు, అవబిలంలో మేము ఎట్ సైడ్ ఉన్నాం, వాళ్ళ ఎట్ సైడ్ ఉంది. రాళ్ళు వేరే ఫస్ట్ వచ్చినాయి చూడండి. Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.